ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నా ఏఐ క్లోన్. ఇలాంటి ఏఐ క్లోన్స్ మీరు కూడా మీ మొబైల్ ద్వారా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఏఐ క్లోన్స్ తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్ లేదా క్రోమ్ సెర్చ్ బార్ని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో పిక్లు మిన్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ బార్లో నేను ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బియర్డ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బియర్డ్ అయితే లేదు, సో నేను బియర్డ్ అని ఇక్కడ రాసుకున్నాను. అలాగే మనకు ఇండియన్ బాయ్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఇండియన్ బాయ్ అని రాశాను. తర్వాత ఇక్కడ రేషియో బటన్ మీద క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్లిక్కి 2 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో చాలా హెచ్డి అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇతర వెబ్సైట్స్లో ఇంత క్వాలిటీ అయితే రాదు. సో ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ కింద మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ ప్రాంప్ట్లో ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలంటే సో ఇలా ప్రాంప్ట్ని కాపీ చేసేసుకోండి. ఫుల్గా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ప్రాంప్ట్లో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు యాడ్ చేసేయండి. ఇక్కడ నేను కొన్ని థింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. సో ఇక్కడ రెడ్ గ్లో అని ఉంది కదా, సాఫ్ట్ రెడ్ గ్లో అని, ఇక్కడ మీరు ఏ కలర్ అయినా సెట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎరేస్ చేసేసి. సో తర్వాత అతను వేసుకున్న దుస్తులు, అలాగే తన బియర్డ్ స్టైల్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుండి చేంజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే తను కూర్చొని ఉన్న యూట్యూబ్ స్టూడియో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. గేమింగ్ యూట్యూబ్ స్టూడియోనా, టెక్ యూట్యూబ్ స్టూడియోనా, లేదా హిస్టారికల్ వీడియో స్టూడియోనా, ఫ్యాక్ట్స్ యూట్యూబ్ వీడియో స్టూడియోనా, ఇలా మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ నేనైతే బ్యూటిఫుల్ యూట్యూబ్ స్టూడియో అని రాస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మైక్రోఫోన్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో ఇతను ఒక ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు, అలాగే మైక్రోఫోన్ కూడా ఇక్కడ యాడ్ అయ్యింది. మైక్రోఫోన్లో అతను రికార్డ్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఇలాగే మనం చేంజెస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొన్ని చేంజెస్ చేసి మీకు వివరంగా చూపిస్తాను. సో ఇక్కడ మనం షర్ట్ కూడా కలర్ చేంజ్ చేసేద్దాం. అలాగే తను వేసుకున్న షర్ట్ ఎలాంటిదో మనం ఇక్కడ రాసేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే బ్లాక్ షర్ట్ యాడ్ చేశాను. బ్లాక్ షర్ట్లో ఫ్లవర్స్ డిజైన్ ఉన్నట్టు ఇక్కడ నేను ప్రాంప్ట్ రాశాను. సో చూడండి ఫ్రెండ్స్, నిజమైన మనిషిలాగే ఉన్నాడు ఇతను. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. ఇందులో ఇమేజ్ ఎలాంటి బ్లర్ అయితే ఉండదు. అలాగే యూట్యూబ్ స్టూడియోలో ఏదైనా వాల్ లేదా షెల్ఫ్లో ఏదైనా మనం థింగ్స్ యాడ్ చేసేసుకోవచ్చు, లేదా యూట్యూబ్ లోగో కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ వాల్ పైన యూట్యూబ్ లోగో ఉన్నట్టు ఇక్కడ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఆన్ ద వాల్ దెర్ ఈజ్ ఏ షెల్వ్ యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ దెర్ ఈజ్ ఏ షెల్వ్ అని రాశాను. తర్వాత షెల్ఫ్స్లో మనం ఏ థింగ్స్ అయినా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని అవార్డ్స్ ఉన్నట్టు రాస్తున్నాను ఫ్రెండ్స్. షెల్ఫ్లో కొన్ని అవార్డ్స్ ఉన్నట్టు, అచీవ్మెంట్స్ ఉన్నట్టు ఇక్కడ మనం యాడ్ చేసేసుకుందాం. అప్పుడు మనకు ఇంకా రియలిస్టిక్ అండ్ అమేజింగ్గా కనబడుతుంది. చూసే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ నేను అచీవ్మెంట్స్ అండ్ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్, యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అని, లేదా గోల్డ్ ప్లే బటన్, డైమండ్ ప్లే బటన్, ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రివార్డ్ అని ఇలా రాసేసుకోండి ఇక్కడ. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షెల్ఫ్లో మనకు అచీవ్మెంట్స్ కూడా యాడ్ అయిపోయాయి. అలాగే
సిల్వర్ ప్లే బటన్ కూడా ఇక్కడ యాడ్ అయ్యింది. సో చూడండి, చాలా బాగా వచ్చింది ఈ ఇమేజ్. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో ఇమేజ్ జనరేషన్ కూడా చాలా సమయం అయితే తీసుకోదు. ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ బిగ్ స్క్రీన్ యాడ్ చేశాను. సో చూడండి, బిగ్ స్క్రీన్ అయితే యాడ్ అయ్యింది. సో ఇంకా మనం చేంజెస్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు గర్ల్ కోసం క్యారెక్టర్ని జనరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది గర్ల్స్ కూడా యూట్యూబర్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేటట్లు మనం ఇక్కడ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో అన్లిమిటెడ్ అండ్ ఫ్రీగా ఏ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జెస్ అయితే ఇక్కడ మనకు కట్టడం అవసరం లేదు. ఒకవేళ మీకు ఒకే జనరేషన్లో ఇంకా చాలా ఇమేజెస్ రావాలి అనుకుంటే అప్పుడు మీరు ప్రీమియం కొనుక్కోవచ్చు. లేకుంటే మీరు ఒకే జనరేషన్కి 2 ఇమేజెస్ ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిజమైన అమ్మాయిలా ఉంది కదా. సో చాలా అమేజింగ్గా ఉంది. సో ఈ ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ని వీడియో క్యారెక్టర్లా కన్వర్ట్ చేసేద్దాం. సో ఇక్కడ డబ్ల్యూఏ అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో ఉంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టార్ట్ 3 డే ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డైలీ క్రెడిట్స్ లభిస్తాయి. క్రెడిట్స్ ద్వారా మనం డైలీ ఏ అవతార్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు సైన్ ఇన్ చేసుకోండి. నేను ముందుగానే సైన్ ఇన్ అయ్యాను. సో ఇంకోసారి మీకోసం చూపిస్తాను. స్టార్ట్ సైన్ ఇన్ ఫర్ ఫ్రీ అని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. మన గూగుల్ అకౌంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్టార్టింగ్లోని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. మీరు ఎందుకు ఈ వెబ్సైట్ యూజ్ చేయాలనుకుంటున్నారని నేను పర్సనల్ యూజ్ అని సెలెక్ట్ చేశాను. తర్వాత అదర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ని కట్ చేయండి. ఏ అవతార్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని వాయిస్ ఓవర్స్ ఉంటాయి. దీన్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే మన ఒరిజినల్ ఆడియోని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక వాయిస్ రికార్డ్ యాప్తో మీ వాయిస్ని రికార్డ్ చేసుకోండి. తర్వాత మై ఫైల్స్లోకి వెళ్ళి మీ వాయిస్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కింద సెలెక్ట్ అనే అవతార్ అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసామో దాన్ని అప్లోడ్ చేసేసుకుందాం. ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోతుంది. సో కింద ఇక్కడ జనరేట్ టాకింగ్ ఫోటో అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఫోటో అనేది టాకింగ్ అవతార్లా క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనకు ఫ్యూ సెకండ్స్ ఇలా జనరేషన్ కోసం టైం తీసుకుంటుంది. కానీ త్వరగానే ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే పూర్తవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మా ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ప్రివ్యూ అయితే సో ఇలా జనరేట్ అయ్యింది. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా అమేజింగ్ గా ఉంది ఫ్రెండ్స్. ఏదైతే నేను వాయిస్ ఓవర్ అప్లోడ్ చేశానో సో ఎలాంటి ఇక్కడ నాయిస్ అనేది లేదు ఇందులో. సో పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ నుండి నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను ఈ వీడియోని. తర్వాత హీలియో ఏఐ మీరు క్రోమ్ ద్వారా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ చేసుకోండి. ఇక్కడ నుండి నేను ముందుగానే సైన్ ఇన్ చేసేసుకున్నాను. తర్వాత ట్రై నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్లోనే ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మన క్యారెక్టర్కి మనం ఎమోషన్స్ యాడ్ చేద్దాం. సో దీనికోసం ఇక్కడ నేను ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఇక్కడ రాసేద్దాం. సో మన క్యారెక్టర్ మాట్లాడేటట్లు, ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు మనం చేయాలి. సో ఇక్కడ నేను
హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జుబేర్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిఫిషియల్ తెలుగు అని రాశాను. సో ఇలా మీరు రాసుకుంటే ఈ ఇమేజ్లో యాక్టివిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇమేజ్ అనేది ఏ అవతార్లా కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసిన తర్వాత సో ప్రివ్యూ ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకు ఎమోషన్స్ యాడ్ అయిపోయాయి. ఇతను కదులుతున్నాడు. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో మీరు ఇంకా లాంగ్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇంకా మీరు టెక్స్ట్ రాసి, నేను ఎగ్జాంపుల్ కోసం ఇలా క్రియేట్ చేశాను. సో అక్కడ నేను ముందుగానే చాలా ఈ వీడియోస్ అనేది ఇక్కడ నుండి క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, పిక్సావర్సే. దీన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు లాగిన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ గూగుల్ అకౌంట్ ద్వారా. సో ఇక్కడ నేను ముందుగానే లాగిన్ అయ్యి ఉన్నాను. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇమేజ్ టు వీడియో, ఇమేజ్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లిప్సింక్ ఆప్షన్ కూడా ఉంది. వీడియోస్ ద్వారా మీరు ఏదైతే వీడియోస్ జనరేట్ చేసి ఉంటారో ఆ వీడియోస్ అప్లోడ్ చేసి ఇక్కడ లిప్సింక్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ మన ఫోటోని యాడ్ చేసేసుకుంటాను. తర్వాత ఇక్కడ ఇతను మాట్లాడేటట్లు, ఇతనిలో మూమెంట్స్ వచ్చేటట్లు సేమ్ అలానే నేను ఏదైతే అక్కడ ప్రాంప్ట్ రాశానో ఇలా రాసేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రాంప్ట్ రాసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు వీడియో డ్యూరేషన్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 సెకండ్స్ నుండి 8 సెకండ్స్గా మార్చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ టర్బో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో ఇలా తయారైపోతుంది. సో చూడండి. తర్వాత ఏదైనా వీడియో ఎడిటింగ్ యాప్ ద్వారా మీరు ఈ వీడియోని అప్లోడ్ చేసి అక్కడ మీ ఓన్ వాయిస్తో వాయిస్ ఓవర్ చేసుకోండి. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో ఇలా మీరు ఈజీగా ఏ అవతార్ క్లోన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోకి రిగార్డింగ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.